భారతీయ తెలుగు ప్రజలందరికీ నమస్కారం. చాలామంది కామెంట్స్లో కానీ బయట కానీ నాకు కొంతమంది తెలిసిన ఫ్రెండ్స్, నా నా బ్లాగ్స్ చూస్తున్న ఫ్రెండ్స్ కానీ ఎక్కడ చూడండి ఒకటే ఒక ప్రశ్న అడుగుతున్నారు. ఏంటంటే ఐన్ ర్యాండ్ గారు రాసిన ఫౌంటైన్ హెడ్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నించండి, కుదిరితే అది ఆ వ్లాగ్ చేయడానికి తొందరగా ఆ వ్లాగ్ చేయండి. సో చాలామంది అడిగారు. సో నేనేమో చేద్దాం అని అనుకుంటున్నా, కానీ మనమంతా ఒక రెగ్యులర్గా ఏదో ఒక మిడిల్ క్లాస్ నుంచి వచ్చాం, మనం ఒక లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాం. మనదంతా కొంచెం తెలుగు సాహిత్యం, తెలుగు పుస్తకాలు కొంచెం చదువుతూ ఉంటాం. సో ఇది అవసరమా మనకి? ఈ ఫౌంటైన్ హెడ్ ఏదో చాలా గొప్ప పుస్తకం, అది మేధావు రాసిన బుక్, అది మేధావులకి అర్థమవుతుంది అని ఇట్లాంటి ఒక ట్రేడ్ మార్క్ సెట్ చేశారు దానికి. అంటే కొన్ని బుక్స్ నేను ఎప్పటి నుంచో వింటున్నా, ఈ ఫౌంటైన్ హెడ్ ఇది చాలా గొప్ప బుక్, అసలు చాలా పవర్ఫుల్ బుక్ అంటే. అలా చెప్పటం వల్ల ఏమవుద్దంటే, మనిషి కొంతమందికి రెగ్యులర్గా చదివే వాళ్ళు ఇంకా దాన్ని చదవటానికి వెళ్ళరు దాని వైపు. ఎందుకంటే అది ఎప్పుడైతే ఆ బుక్ చాలా ఇట్స్ హైలీ ఇంటెలెక్చువల్ బుక్, అది కొంచెం హైలీ ఇంటెలెక్చువల్కి అర్థమవుతుందని నువ్వు ఎప్పుడైతే దాని మీద ఒక మాన్యా తీసుకొస్తావో, ఇంకా దాన్ని టచ్ చేయరు రెగ్యులర్ పీపుల్. కావాలంటే మీరు గమనించుకోండి. సో నేను అలాగే అనుకున్నా, అవసరమా మనకి? మనం కొంచెం మన బ్యాక్గ్రౌండ్ అంతా ఈ శ్రీశ్రీ గారు, ఎండమూరి వీరేంద్రనాథ్ గారు, ఇట్లాంటి కొన్ని బుక్స్తో మనం స్టార్ట్ చేసి ఉన్నాం లైఫ్. ఈ ఫౌంటైన్ హెడ్ అసలు టైటిలే అర్థం కాల ఫస్ట్, ఫౌంటైన్ హెడ్ అంటే ఏంటి అనేది. ఇంకా అవసరం లేదులే అనిపించింది. కానీ ఎక్కువ మంది అడుగుతూ ఉన్నప్పుడు నాకు అనిపించింది అనమాట, మన వీడియో చూస్తూ ఎక్కువ మంది అడుగుతున్నప్పుడు మనం ఎందుకు ప్రయత్నించకూడదు? సరే, అది చాలా మేధోపరమైన బుక్, అది మేధావులకి అర్థమవుతుందని ఎవరన్నారు? అది వాళ్ళ యొక్క అభిప్రాయం కదా. మనం ముందైతే అసలు బుక్ అయితే కొని అసలు చదువుదాం, అందులో ఏముందో మనకు అర్థమయ్యేంత వరకు మనకు అర్థమవుతుంది కదా అనుకున్నాను. సో ఆ విధంగా నేను ఐన్ ర్యాండ్ ఫౌంటైన్ హెడ్ అనే బుక్ తీసుకున్నాను యాక్చువల్గా. సో చదవటం కూడా మొదలుపెట్టా. సో చాలామంది చెప్పినట్టుగా ఇది చాలా మేధోపరమైన బుక్, ఇది మేధావులకే అర్థమవుతుంది అనేది చాలా తప్పు. అలా ఏం లేదు. మన జీవితంలో సాధారణమైన పరిస్థితులు, సాధారణమైన వ్యక్తులు, సాధారణంగా మనిషి స్వభావం ఎలా ఉంటుందో అలాగే ఉంది ఈ బుక్. కాకపోతే ఆ రాసిన విధానం చాలా గొప్పగా ఉంది. ఆ రాసిన విధానంలో, ఆ సందర్భాల్లో మనిషి యొక్క నిజమైన లక్షణాన్ని ఏ సందర్భంలో, ఎలాంటి పరిస్థితుల్లో రైటర్ ఆ కాన్సెప్ట్ని క్రియేట్ చేశాడు. ఎందుకంటే ఇది నవల అనేది కల్పితంలో ఒక రియలిస్టిక్ ఎక్స్ప్రెషన్ని రాయగలగటం అనేది చాలా బాగుంది. ఇప్పుడు సపోజ్ మన ఊర్లోనే ఉండే ఒక ఇద్దరు స్నేహితులు, రామ్ లక్ష్మణ్ అనే ఇద్దరు స్నేహితుల మధ్య జరిగే ఒక చిన్న పోరాటం, లేకపోతే వాళ్ళిద్దరి మధ్య జరిగే ఒక చిన్న ఈగోయిస్టిక్ ఫార్ములా ఎలా ఉంటుంది అనేది ఒక చిన్న సినిమా తీసామనుకోండి, ఎలా ఉంటుంది? సేమ్ ఫౌంటైన్ హెడ్ కూడా అలాగే ఉంది. ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క వ్యక్తిత్వాన్ని బయట పెడుతుంది. సో ఆ వ్యక్తిత్వం వల్ల మనకు అర్థమైంది ఏంటి? మనకు అర్థమైన ఆ యొక్క మెసేజ్ ద్వారా మనం జీవితంలో దేన్ని ఆచరణలోకి తీసుకురావచ్చు. ఒక క్యారెక్టర్ మనకి ఏం చెప్తుంది, ఆ క్యారెక్టర్ ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఐన్ ర్యాండ్ గారి దగ్గరికి వెళ్ళి, నాకు ఈ సమస్య వచ్చింది, ఏం చేయాలి అని మీరు ఒకవేళ అడిగారు అనుకోండి, వారు ఇది చేయండి, అది చేయండి అని మీకు ఒక సలహా ఇస్తారు పర్సనల్గా. అలా పర్సనల్గా సలహా ఇవ్వకుండా తాను చెప్పాల్సిందంతా ప్రపంచానికి తన నవల ద్వారా, అందులో ఉన్న క్యారెక్టర్స్ ద్వారా చెప్తే అదే ఒక గొప్ప మెసేజ్. ఇంకా అంతే, అందులోంచి ఇన్బిల్ట్గా, అండర్ కరెంట్గా ఉంటుంది మెసేజ్. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ అనేది నాకు అర్థమైంది. సో ఆ రకంగా నేను ఫౌంటైన్ హెడ్ అనేది స్టార్ట్ చేశా.
సో ఫౌంటైన్ హెడ్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ చాప్టర్ వచ్చేసి భాగం 1 అంటే పార్ట్ 1లో పీటర్ కీటింగ్ ఒక పార్ట్ 1 పేరు వచ్చేసి పీటర్ కీటింగ్ అనమాట. సో పీటర్ కీటింగ్ అనే ఈ పార్ట్లో ఈ పీటర్ కీటింగ్ అనేవాడు అంటే నాకు అర్థమవుతుంది, ఇంకా సగమే చదివా పార్ట్ 1. ఈ పీటర్ కీటింగ్ అనేవాడి క్యారెక్టర్ ఎలా ఉంటుంది, రోర్క్ అనే క్యారెక్టర్ ఎలా ఉంటుంది, వాళ్ళిద్దరి మధ్య సంభాషణలు ఎలా ఉంటాయి, ఆ సంభాషణల నుంచి మనం ఇన్స్పిరేషన్ ఏం తీసుకోవచ్చు అనేది పార్ట్ 1లో నేను చెప్పడానికి ప్రయత్నిస్తా. పార్ట్ 1 అంటే మనం చేయబోయే పార్ట్ 1. సో ఇది జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే. సో ఖచ్చితంగా తొందరలోనే పార్ట్ 1, దీన్ని దగ్గర ఒక 20-30 పార్ట్స్ వస్తాయని నేను అనుకుంటున్నా, లేదంటే అట్లీస్ట్ 20 పార్ట్స్ అన్నా వస్తుంది బుక్ అనుకుంటున్నా. సో ఎక్కడైతే ఇన్బిల్ట్గా అండర్ కరెంట్గా మెసేజ్ ఎక్కడైతే ఉంటుందో దాన్ని నేను ఖచ్చితంగా సిరీస్లో చేయాలని నిర్ణయించుకున్నా. సో ఇది కేవలం ఇంట్రడక్షన్ మాత్రమే. సో పార్ట్ 1లో పీటర్ కీటింగ్ అనే వ్యక్తి మన యొక్క మెయిన్ క్యారెక్టర్. ఆ పీటర్ కీటింగ్ అనే మెయిన్ క్యారెక్టర్ చుట్టూ తిరుగుతూ మధ్యలో రోర్క్ అనేవాడు ఎంటర్ అవుతాడు. ఆ రోర్క్ అనే వ్యక్తి ఈ పీటర్ కీటింగ్కి మధ్య జరిగే సంభాషణలు, వాళ్ళిద్దరి మధ్య నెలకొన్న నిజమైన వాస్తవికతలో నెలకొన్న పరిస్థితులు మనకేం చెప్తున్నాయి, మనం ఏం నేర్చుకోవచ్చు, అక్కడ నేర్చుకోవచ్చు అని ఉండదు, దాన్ని అర్థం చేసుకోవడం మన యొక్క విచక్షణ. సో అది సో చాలామంది ఫౌంటైన్ హెడ్ చెప్పండి అని నన్ను పుష్ చేశారు. చాలామంది అడగటం వల్ల నాకు కూడా అసలు ఏముందో తెలుసుకోవాలనే ఒక ఇంట్రెస్ట్ కూడా వచ్చింది. సో ఈ ఫౌంటైన్ హెడ్ టైటిల్ అసలు ఏంటి అని నేను చాలామందిని అడిగా, చాలా గూగుల్ చేశా, వికీపీడియాలో చూసా, కోరాలో చూసా, అంతా చూసా. డిఫరెంట్ మీనింగ్స్ ఉన్నాయి. స్ప్రింగ్ సెషన్ అని, ఏంటేంటో స్ట్రీమింగ్ అని, ఏదేదో ఉంది. సో ఫైనల్గా నేను వచ్చిన కన్క్లూజన్ ఏంటంటే, ఫౌంటైన్ హెడ్ అంటే ద సోర్స్ ఆఫ్ ఆరిజిన్. ఆరిజిన్ అంటే మూలం అని మనం అనుకుంటున్నాము, కానీ ఇక్కడున్న అర్థంలో ఆరిజిన్ అంటే ఆరంభం అని అర్థం. ద సోర్స్ ఆఫ్ ఆరంభం, తెలుగులో ఆరంభం. ద సోర్స్ ఆఫ్ ఆరంభం అంటే ఆరంభానికి మూలం ఎక్కడుంది. ద సోర్స్ ఆఫ్ ఆరిజిన్ అని మీరు కనుక గూగుల్ చేస్తే సోర్స్కి మూలం అనే అర్థం వస్తుంది, ఆరిజిన్కి మూలం అనే అర్థం వస్తుంది. కానీ అది మన తెలుగులో, కానీ ఇంగ్లీష్లో ఆరిజిన్ అంటే ఆరంభం అని అర్థం. అంటే ఎక్కడ మొదలవుతుంది అనే దానికి ఆరంభం. ఆ మొదలయ్యేదానికి మూలం ఏమిటి, సోర్స్ ఏమిటి అనేదే సోర్స్ ఆఫ్ ఆరిజిన్. ఆరంభానికి మూలం ఎక్కడ, లేదా మొదలయ్యేదానికి మూలం ఎక్కడ, అది. ఇప్పుడు మొదలవటం అంటే ఏం మొదలవ్వాలి, దేనికి ఆరంభం, ఆ ఆరంభానికి మొదలవటానికి సోర్స్ ఏంటి అనేది మనం ఈ కాంటెక్స్ట్ని తీసుకుంటే కనుక దీని యొక్క అర్థం ఏంటంటే, ఎందుకు ఆ టైటిల్ పెట్టారు అంటే, మనిషి యొక్క ఎదుగుదలకి, మనిషి యొక్క ఎగ్జిస్టెన్స్కి, మనిషి యొక్క లైఫ్కి మూలం ఎక్కడుంది, ద సోర్స్ ఆఫ్ ఆరిజిన్. ఈ ఆరిజిన్ అనే ప్లేస్లో మనిషిని పెట్టుకుంటే సోర్స్ అంటే మనిషికి సోర్స్ ఎక్కడుంది. మీరు కానీ నేను కానీ ఏదైనా ఒక పని చేయాలన్నా, లేదంటే ఏదైనా ఒక మాట మాట్లాడాలన్నా, లేదంటే మన జీవితంలో మనం ఏదైనా సాధించాలి అన్నా, మొత్తం పుట్టిన దగ్గర నుంచి మనిషి మరణించే వరకు మనిషి యొక్క ఉనికికి, సమాజంలో, ప్రపంచంలో మనిషి యొక్క ఎదుగుదలకి సోర్స్ ఎక్కడుంది, దట్ ఈస్ కాల్డ్ సోర్స్ ఆఫ్ ఆరిజిన్. దేన్నైనా నువ్వు ఆరంభించాలి అంటే నీ జీవితంలో, అది ఒక పని కానీ, లేదంటే దేన్నైనా నువ్వు సాధించాలి అంటే నీ జీవితంలో, లేదా దేన్నైనా నువ్వు ఒక లక్ష్యాన్ని నువ్వు పెట్టుకోవాలి అన్నా, లేదు ఒక డబ్బు
నువ్వు అనుకున్న స్థాయిలో సంపాదించాలి అన్న వాట్ ఎవర్ ఇట్ మేబీ, జీవితంలో నువ్వు దేన్నైనా ఆరంభించాలి అంటే, ఒక మనిషి దేన్నైనా ఆరంభించాలంటే దానికి సోర్స్ ఎక్కడుంది అనేది చెప్పటానికి ఈ బుక్ కంప్లీట్గా ప్రయత్నిస్తుంది అన్నమాట. సో దట్ ఈజ్ వాట్ ఫౌంటైన్ హెడ్. ఫౌంటైన్ హెడ్ అంటే ద సోర్స్ ఆఫ్ ఆరిజిన్. మనిషి యొక్క ఉనికికి, మనిషి యొక్క ఎగ్జిస్టెన్స్కి మూలం ఎక్కడుంది, ఏదైనా మనిషి ఒకటి ఏదైనా చేయాలి అంటే దానికి మూలం ఎక్కడుంది అనేది ఫౌంటైన్ హెడ్. అది నేను మొదట్లో హెడ్ అంటే ఏదో తల, ఫౌంటైన్ అంటే ఏదో అనుకొని అసలు జనరల్గా అట్లా అనుకున్నా. కానీ మొత్తం గూగుల్ చేస్తూ చాలా స్ప్రింగ్ అని ఏదో వచ్చింది. అది అవసరం లేదు, అంటే డిఫరెంట్ మీనింగ్ అది. సో అది ఆమె మనకు ఐన్ ర్యాండ్ గారు మనకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మనిషికి మూలం ఎక్కడుంది, మనిషి యొక్క ఆలోచనకి మూలం ఎక్కడుంది, మనిషి యొక్క ఆలోచన ఆరంభానికి మూలం ఎక్కడుంది అనేదే ఫౌంటైన్ హెడ్. ఆ మూలం ఎక్కడుంది అనేది మనం త్వరలో తెలుసుకుందాం సిరీస్లో 1 by 1 చాప్టర్ ద్వారా. సో ఇది ఓన్లీ ఇంట్రడక్షన్ మాత్రమే. సో ఖచ్చితంగా ఈ బుక్ నేను చెప్పడానికి ప్రయత్నిస్తా. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. మనం ఖచ్చితంగా మళ్ళీ పార్ట్ 1లో కలుద్దాం. అప్పటి వరకు జై హింద్, జై భారత్.